నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్. జక్రాన్పల్లిలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి. ప్రజావాణిలో సమస్యలు సత్వరమే పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశాలు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు. బాల్కొండ నియోజకవర్గంలో 3 ప్రధాన కాంగ్రెస్ నాయకులకు కార్పొరేషన్ పదవులు రావడంతో సంబరాలు. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన నాయకులు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ ప్రజావాణి వినియోగదారుల సమస్యలపై ఏడీ రవీందర్ పరిశీలన. జక్రన్పల్లి మండలంలోని 21 గ్రామాలకు చెందిన సుమారు 1,40,40,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులను గ్రామీణ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మోడల్ స్కూల్ మరియు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో మౌలిక వసతులపై ప్రత్యేక నిధులు కూడా మంజూరుకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, నాయకులు, లబ్ధిదారులు, మహిళలు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి, వసంత్, లక్ష్మణ్, ఉపేంద్ర నాయక్, రూపాల గంగారెడ్డి, ఆర్మూర్ గంగారెడ్డి, బాలకృష్ణ, నర్సారెడ్డి, శంకర్, మాజీ ఎంపీపీలు అప్పాల రాజన్న, అనంతరెడ్డి, అభిలాష్, రమేష్, శేఖర్ గౌడ్, భాస్కర్ రెడ్డి, ఎంఆర్ఓ, ఎంపీడీఓ సతీష్, మండల ప్రత్యేక అధికారి తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులు ఎప్పటికీ ప్రజలు మరవలేనివని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ భవన్లో కాంగ్రెస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, నాయకులు అయ్యప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, పాదయాత్రతో రైతుల సమస్యలు తెలుసుకొని ముఖ్యమంత్రి అయిన వెంటనే రైతులకు రుణమాఫీ అందజేసిన ఘనత వైఎస్ఆర్కే దక్కుతుందని పేర్కొన్నారు. 108 వాహనం ద్వారా అత్యుత్తమ సేవలు ప్రారంభించిన వైఎస్ఆర్ ప్రజల గుండెలో చిరస్థాయిలో నిలిచిపోతారని పేర్కొన్నారు. ఆయన ఆశయాల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మైనార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మొట్టమొదటి సంతకం ఉచిత కరెంటు మీద పెట్టి రైతులను ఆదుకున్నటువంటి మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసినటువంటి నాయకుడు. మధ్య తరగతి బీద ప్రజలకు ప్రజాకర్షక ప్రణాళికలను తీసుకొచ్చి ఆరోగ్యశ్రీయే గాని, సకాలంలో హాస్పిటల్కు చేరవేసేందుకు జనాలని 108 అంబులెన్స్ సదుపాయాన్ని కానీ, ఇలాంటి కార్యక్రమాలను ప్రజా సంస్కరణల పథకాలను తీసుకొచ్చినటువంటి మహనీయుడు. ప్రజల గురించి, రైతుల గురించి ఆయన ఎన్నలేని సేవలు చేసిండు. ఆయనకు ఒకటే ఉండే, ప్రజలకు సేవ చేయాలా, రైతులను ఆదుకోవాలా, రైతు ఉంటేనే రాజ్యం ఉంటుందనేది నమ్మిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి శాయశక్తుల ప్రయత్నం చేసి ఆ పాదయాత్రలో రైతులకు ఏవైతే హామీలు ఇచ్చిండో, ఉచిత కరెంటే గాని, ఆరోగ్యశ్రీ పథకమే గాని, వీటన్నింటినీ ఎక్కిన తొలినాళ్లనే అమలు చేయడం జరిగింది. వినయ్ రెడ్డి గారి సూచన ప్రకారం పీవీఆర్ భవన్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులు అర్పించడం జరిగింది. ఆయన జయంతిని జరుపుకోవడం జరిగింది. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశపు మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 105 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకరందు, డిపిఓ తరుణ్ కుమార్లకు విన్నవిస్తూ ఆర్జీలు సమర్పించారు. కాగా ఆర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ చేసి పెట్టుబడి సాయం వెంటనే అందజేయాలని బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతి పత్రాన్ని అందించారు. ఈ
ఈ సందర్భంగా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను మరిచి గల్లీ టు ఢిల్లీకి తిరుగుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతులను పట్టించుకొని ప్రభుత్వాలకు రైతులు సరైన సమయంలో సరైన గుణపాఠం చెప్తారని తెలిపారు. చిత్తశుద్ధితో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయాలని, పెట్టుబడి సాయం అందజేయాలని, లేని పక్షంలో రైతులకు అండగా బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు భాస్కర్, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి గంగాధర్, పట్టణాధ్యక్షుడు ఉదయ్, కార్యదర్శి వేణు, కిసాన్ మోర్చా పట్టణాధ్యక్షుడు లింగం, బీజేవైఎం జిల్లా కార్యదర్శి బాలు, కిసాన్ మోర్చా నాయకులు, బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు. అన్ని రకాల పంటలకు బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను 2 నెలలుగా మాట మారుస్తూ ఇప్పుడప్పుడు అంటూ చేస్తుంది. కాబట్టి విషయంపై ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడానికి ఆర్మూర్ శాఖ తరఫున అందరూ సీనియర్ కార్యకర్తలు, మన పదాధికారులు అందరం భారతీయ జనతా పార్టీ తరఫున వచ్చి ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం సమర్పించడం జరిగింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం తాము ఇచ్చినటువంటి హామీల్ని వెంటనే 2 లక్షల రూపాయలు అసలుతో పాటు దాని వడ్డీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని చెప్పి భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది. అట్లాగే రైతు బంధు జూలై కావస్తా ఉంది, ఇప్పటి వరకు రైతు అకౌంట్లో వేయలేదు కనుక రైతు బంధుని కూడా వెంటనే వారి యొక్క ఖాతాలో వేయాల్సిందిగా భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది. లేకుంటే భారతీయ జనతా కిసాన్ మోర్చా రైతాంగం తరఫున ఉండి ఈ యొక్క హామీలు నెరవేర్చేంత వరకు ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మరి అప్పుల బాధ చాలలేక రైతుల ఆత్మహత్యలు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పెరిగినాయి. మరి ఆత్మహత్యలు ఆపాల్సిన అవసరం కూడా ఉంది. ముఖ్యంగా 6 గ్యారంటీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఎన్నో మాటలు చెప్పి తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అధికారం రావడం జరిగింది. 6 గ్యారంటీలను అటకెక్కిచ్చేసిండు. ఆయన పరిపాలన లేదు, ఢిల్లీ గల్లీ అన్నట్టు తిరుగుతున్నాడు. మరి ఎంతమటుకు సమంజసమో ప్రజలంతా ఆలోచించాలి. ఈరోజు కిసాన్ మోర్చా ఆధ్వర్యం చేసినటువంటి ఈ ధర్నా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తారని ఆశిస్తున్నాం. తొందరలోనే మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పి కిసాన్ మోర్చా తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. నిజామాబాద్ జిల్లా మ్యాట్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి రెజ్లింగ్ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయికి ఎంపికైన ఆర్మూర్ పట్టణానికి చెందిన మహమ్మద్ సూఫియాన్ ఇక్బాల్ను ఆర్మూర్ SH4 రవికుమార్ సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో సైతం మంచి ప్రతిభ కనబర్చి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ టౌన్ జనరల్ సెక్రటరీ సాజిద్, నాయకులు షాహిద్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని విద్యుత్ రెవెన్యూ కార్యాలయంలో నిర్వహించిన విద్యుత్ ప్రజావాణి కార్యక్రమాన్ని సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ రవీందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారుల అవసర నిమిత్తం ప్రతి సోమవారం విద్యుత్ కార్యాలయంలో విద్యుత్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, విద్యుత్ వినియోగదారులు ఎటువంటి సమస్యలైనా ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే పరిష్కారం చేయటం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడి శ్రీధర్, జేఏఓలు పోషెట్టి, సంజీవ్ తదితరులు ఉన్నారు. మే నెలకు గాను ఎన్పిడిసిఎల్లో ఉత్తమ ఉద్యోగులకు అవార్డ్స్ ప్రెజెంటేషన్ చేశాడు మన సీఎం గారు. దానిలో భాగంగా మన జిల్లాకు, నిజామాబాద్ జిల్లాకు 3 అవార్డ్స్ వచ్చాయి. మొట్టమొదటి ఏంటంటే ఏఈ ముప్పాల్ టి రవికుమార్ అంటే అతనికి రూరల్ ఏఈల పరిధిలో డిస్కామ్ స్థాయిలో 3వ స్థానం లభించింది. జె శ్రీధర్ ఏడీ ఆర్మూర్కి ఏడీ క్యాడర్లో ఎన్పిటిసిఎల్ స్థాయిలో 2వ ఉత్తమ అధికారిగా వచ్చింది. అదేవిధంగా ఎస్సీ ఎన్పిటిసిఎల్ అంటే నాకు సక్సెసివ్గా ఏప్రిల్ అండ్ మేలో 3వ తృతీయ ఉద్యోగిగా ఉత్తమ సేవలు అందించిన గాను అవార్డ్స్ ఇచ్చారు. కాబట్టి దీనివల్ల అవార్డ్స్ ఇవ్వడం అంటే ఏంటంటే మా ఉద్యోగులలో ఒక పాజిటివ్ రెస్పాన్స్ అనేది వస్తుంది. పాజిటివ్ కాంపిటీషన్ వచ్చి అందరూ కూడా నేను కూడా ఎందుకు మొదటి స్థానం రావద్దు అనేది చాలా కష్టపడుతున్నారు. దాంట్లో ముఖ్యమైన తేడా ఏమి వస్తుందంటే ఏప్రిల్లో ఇచ్చారు, మేలో ఏప్రిల్లో చాలా కొద్ది మందికి మాత్రమే మంచి మార్క్స్ వస్తాయి. అదే మేలోకి వచ్చేసరికి మన జిల్లాలో దాదాపు ఒక 15 మంది చాలా మంది ఇంప్రూవ్మెంట్ వచ్చింది. వాళ్ళ వర్క్ నైపుణ్యం బట్టి మార్కులు కూడా చాలా వచ్చాయి. కాబట్టి మా ఎన్పిడిసిఎల్లో ఉన్న నిజామాబాద్ సర్కిల్లో ఉన్న అందరి ఉద్యోగులను అదే పద్ధతిలో పనిచేసి విద్యుత్ వినియోగదారులకు మంచి సేవ చేయాలని. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుండే శివాలయంలో భక్తులు బార్లు తీరారు.
నందీశ్వర మహారాజు ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ భజన కార్యక్రమాలతో కన్నుల పండగగా కొనసాగింది. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు మాట్లాడుతూ ప్రతి సోమవారం సిద్ధలగుట్టపై ఆర్మూర్ పట్టణంతో పాటు వివిధ జిల్లాల నుండి ప్రజలు భారీ ఎత్తున ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారని అన్నారు. భక్తుల సౌకర్యార్థం ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, సేవా సమితి సభ్యులు, భజన మండలి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. నవనాథ సిద్ధేశ్వర ఆలయంలో ప్రతి సోమవారము ఉదయము అభిషేకాలు మొదలుకొని మధ్యాహ్నము 11:30 గంటలకు స్వామివారి పల్లకి సేవ మరియు తదనంతరము పెద్ద ఎత్తున అన్నప్రసాదితర కార్యక్రమము గత కొన్ని రోజులుగా బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతుంది. దాతల సహకారంతో సుదూర ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులందరికీ కూడా విజ్ఞప్తి, ఎందుకంటే దూరం నుంచి వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా చివరి వరకు అంటే ప్రతి ఒక్క భక్తుడికి. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల కళాశాలలో హిందీ విద్వాన్ మరియు భూషణ్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థినులకు సర్టిఫికేట్లను వైస్ ప్రిన్సిపల్ దేవరాం అందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల పీడి గంగాధర్, లెక్చరర్లు ఇర్ఫాన్, గంగారాం, రాజకళ, స్వాతి, వనిత, మహేందర్, వెంకటేష్, సీనియర్ అసిస్టెంట్ మురళీకృష్ణ, లైబ్రేరియన్ నరేష్ రెడ్డి, విద్యార్థినులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలో నూతన జ్యువెలరీ షాపును మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్, SHO రవికుమార్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యువెలరీ యాజమాన్యం చైర్మన్ సిఏలను ఘనంగా సన్మానించారు. అనంతరం చైర్మన్ జ్యువెలరీ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ షేక్ మున్ను, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో మరియు పచ్చల్నడుకుడ గ్రామంలో బాల్కొండ నియోజకవర్గంలోని 3 నాయకులకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు రావడంతో విజయోత్సవ సంబరాలు చేసుకొని స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా వేల్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గడ్డం నర్సారెడ్డి మరియు పచ్చల్నడుకుడ గ్రామ శాఖ అధ్యక్షుడు నాయకులు గుడాల మోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో బాల్కొండ నియోజకవర్గంలో నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ధైర్యం ఇస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసినందుకు బాల్కొండ నియోజకవర్గ నాయకులకు 3కి కార్పొరేషన్ చైర్మన్లుగా నియమించడం చాలా సంతోషకరమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లుగా నియమితులైన ఈరవత్రి అనిల్కు మినరల్ కార్పొరేషన్, మానాల మోహన్ రెడ్డికి కోఆపరేటివ్ యూనిటెడ్ లిమిటెడ్, అన్వేష్ రెడ్డికి సీడ్ కార్పొరేషన్ చైర్మన్లుగా నియమించడం జరిగిందని వారు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతూ వేల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం నర్సారెడ్డి ఆధ్వర్యంలో టపాకాయలు పేల్చి మిఠాయిలు పంచుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గడ్డం నర్సారెడ్డి, గ్రామ అధ్యక్షులు మల్లేష్, పచ్చల్నడుకుడ గ్రామ శాఖ అధ్యక్షులు గూడాల మోహన్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు టక్కూరి గంగాధర్, దామోదర్ గౌడ్, సహకార సంఘం డైరెక్టర్ రాజేందర్, రమణ, ఇంద్రాగౌడ్, నరేందర్, రమేష్, మహేందర్, ఆర్మూర్ మోహన్, రమేష్, మధు, భగవాన్ దాస్, నజ్జు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి గారికి కార్పొరేషన్ పదవి రావడం జరిగింది. ఈరోజు దాని కారణంగా ఈ సంబరాలు జరుపుకుంటున్నాము. నడుపుడ గ్రామంలో అంతా నడుపుడ కాంగ్రెస్ కార్యకర్తలు రావడం జరిగింది. సంబరాలు స్వీట్ పంచడం జరిగింది. ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారి, రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెబుతూ 3కి కోఆపరేషన్ చైర్మన్ పదవులు రావడం వలన చాలా గర్వకారణంగా ఉంది ఈ బాల్కొండ నియోజకవర్గంలో. అలాగే రాష్ట్ర అధ్యక్షుడు కిసాన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినటువంటి అన్వేష్ రెడ్డి గారికి మా గ్రామం తరపున విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ పదవి రావడం వల్ల చాలా సంతోషంగా ఉంది. రేవంత్ రెడ్డి గారికి అలాగే సోనియా గాంధీకి ధన్యవాదాలు. వేల్పూర్ మండల్ పచ్చాలనడుకుడ గ్రామ వాస్తవ్యుడైన శ్రీ సుంకెట అన్వేష్ రెడ్డి గారికి విద్యాభివృద్ధి శాఖ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడం పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. అలాగే మన సోనియా గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మానల మోహన్ రెడ్డి గారికి, ఇరావత్ అనిల్ గారికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇవ్వడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. దీనికి ప్రతి ఒక్క కార్యకర్త
మోర్తోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేజీబీవీ పాఠశాల కళాశాలల్లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశానుసారం పోలీస్ కళా బృందం ఆధ్వర్యంలో విద్యార్థినులకు నాటిక పాటలతో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ శ్రీనివాసులు మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రతి గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, సీసీ కెమెరాల వల్ల గ్రామం సురక్షితంగా ఉంటుందని, ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని చెప్పారు. ఆన్లైన్ మోసాల గురించి అప్రమత్తంగా ఉండాలని వివరించారు. దీనికి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ 1930 గురించి తెలియజేశారు. అందరూ శాంతియుతంగా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాలని అన్నారు. సమాజంలో జరుగుతున్న నేరాలు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ స్వప్న, కళా బృందం సభ్యులు, ఉపాధ్యాయునిలు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎర్గట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. 23 అనిల్ తెలంగాణ ఖనిజ అభివృద్ధి చైర్మన్గా, మానల మోహన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సొసైటీ యూనియన్ కార్పొరేషన్ చైర్మన్గా, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్గా అన్వేష్ రెడ్డిలను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసిన సందర్భంగా ఎర్గట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు టపాసులు కాల్చి స్వీట్లు పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. డొంకేశ్వర్ మండల కేంద్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమేష్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి చివరి కోరిక రాహుల్ గాంధీని ప్రధాని మంత్రిగా చేయాలని సంకల్పంతోటే ఆయన పనిచేశారని, ఆ సంకల్పంతోనే ప్రతి కార్యకర్త పనిచేస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఏ మండల అధ్యక్షుడు సిద్ధార్థ్, భరత్ రాజ్, దేగం గంగారెడ్డి, ఎస్కే ఫరీద్, సుమన్ నాయక్, శ్రీను, నడిపిరాజన్న, మస్కట్ గంగారం, కాంగ్రెస్ నాయకులు, వైఎస్ఆర్ అభిమానులు పాల్గొన్నారు. చేయాలని ఒక సంకల్పంతో ఆయన పనిచేశారు. ఆయన మనల్ని విడిచి వెళ్ళినా కానీ వారి ఆశయ సాధనాలకు కాంగ్రెస్ పార్టీ యొక్క మాలాంటి నాయకులు, కార్యకర్తలు కట్టుబడి పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తారు. వ్యవసాయ కూలీలకు సమగ్రమైన చట్టం తేవాలని, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 12,000 పెన్షన్ అమలు చేయాలని ఏఐపీకేఎంఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టర్కి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి చంద్రపు సాయగౌడ్ కిషన్లు మాట్లాడుతూ అధికారిక లెక్కల ప్రకారం దేశంలో 59% మంది వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారని తెలిపారు. ఆస్తులు లేని 14 కోట్ల మంది వ్యవసాయ కార్మికులే ఉన్నారు కాబట్టి శ్రమను నమ్ముకుని జీవిస్తున్న వ్యవసాయ కార్మికులకు చాలని వేతనములతో బతుకుతున్నారని తెలిపారు. రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసర ధరలకు 600 రూపాయల కూలీలు పెంచాలని, ఈ విషయం భారత ప్రధాని మాత్రం చెవిటోడు ముందు శంఖ మోదినట్లు ఉన్నదని అన్నారు. కార్పొరేటర్లకు 10 ఏళ్లలో 30 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేయటం, వ్యవసాయ కార్మికుల సంక్షేమానికి పూనుకోకుండా ఎగనామం పెట్టడం సిగ్గుచేటన్నారు. సమగ్రమైన వ్యవసాయ కార్మికుల చట్టం తెచ్చి 50 సంవత్సరాలు పైబడిన వారికి నెలకు 10,000 రూపాయల చొప్పున పెన్షన్ అందించాలని, రోగులకు వర్తించే హెల్త్ కార్డులు అందించాలని, సమగ్రమైన వ్యవసాయ కార్మికుల చట్టం తెచ్చి 50 సంవత్సరాలు పైబడిన వారికి నెలకు 10,000 రూపాయల చొప్పున పెన్షన్ అందించాలని, రోగులకు వర్తించే హెల్త్ కార్డు అందించాలని, ఇళ్ల నిర్మాణానికి స్థలం కేటాయించి 10 లక్షల రూపాయలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అట్లాగే ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారంగా ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు కూలీలకు. అట్లా కూలీలకు ఏడాదికి 12,000 రూపాయలు ఇవ్వాలని, అట్లాగే గ్రామ పంచాయతీ సెక్రటరీల ద్వారా వ్యవసాయ కూలీలకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. ఈ డిమాండ్లని పరిష్కరించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వివరణ పంపాలని చెప్పేసి కోరుతున్నాం. రోజువారీ కూలీ 600 మించి ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాము. అట్లాగే ఎందుకు ఇవ్వమంటారంటే నిత్యావసర వస్తువులు రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ఆందోళన చేస్తామని చెప్పి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల సేఫ్టీ కోసం బస్ల ఫిట్నెస్ను తరచుగా తనిఖీ చేయాలని పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షులు అనిల్ డిమాండ్ చేశారు. సిరికొండ మండల కేంద్రంలో ఇన్ఛార్జ్ ఎంఈఓ శ్రీనివాస్కు వినతి పత్రాన్ని అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం విద్య కోసం మౌలిక వసతులు కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని అన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పించడంలో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంను నాణ్యమైనదిగా అందించే విధంగా మండల విద్యాధికారి చర్యలు తీసుకోవాలని అన్నారు. సరైనటువంటి టీచర్లు లేరు, ఎంఈఓ పోస్టు భర్తీ లేవు, టీచర్లు ఉన్నా కూడా మౌలిక వసతులు లేవు కాబట్టి
పాఠశాలల పరిస్థితి దయనీయంగా ఉంది. కాబట్టి ఎంఈఓ గారు తక్షణమే ప్రభుత్వ పాఠశాలను సందర్శించాలి, అక్కడ జరుగుతున్నటువంటి అవకతవకలను పరీక్షించాలి, వాటిని పర్యవేక్షించాలి, అక్కడ విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని చెప్పేసి మేము ఎంఈఓ గారిని కోరడం. అదేవిధంగా ముఖ్యంగా మేము పీడిఎస్ ఒకటి చెప్తా ఉన్నాం, ఎవరైతే గుర్తింపు లేకుండా ప్రైవేట్ పాఠశాలను నడిపితే కనుక వారిపైన చట్టపరంగా మేము పోరాటాలు చేస్తామని చెప్పేసి వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జక్రాన్పల్లిలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి. ప్రజావాణిలో సమస్యలు సత్వరమే పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశాలు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు. బాల్కొండ నియోజకవర్గంలో 3 ప్రధాన కాంగ్రెస్ నాయకులకు కార్పొరేషన్ పదవులు రావడంతో సంబరాలు. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన నాయకులు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ ప్రజావాణి వినియోగదారుల సమస్యలపై ఏడీ రవీందర్ పరిశీలన. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.